నిన్న బిగ్ మాన్స్టర్ గేమ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి సుమన్ శెట్టి గారు అండ్ రీతు గారు వీళ్ళిద్దరైతే మిగిలారు. వీళ్ళిద్దరికి మళ్ళీ ఇంకొక బిగ్ టాస్క్ అయితే పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్లో ఇద్దరికి 2 బాల్స్ అయితే ఇచ్చారు. బాల్స్కి తాళ్ళు కట్టేస్తున్నాయి. ఆ బాల్స్ని పక్కన ఒక హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి వేసేయాలి. వేసేసిన తర్వాత ఆ పక్కన ప్లాంక్స్ అనేవి ఉంటాయి, మెట్లలాగా కట్టి పెట్టారు. ఆ ప్లాంక్స్ తీసుకెళ్ళి ఆ మెట్ల మీద ఒక్కొక్క దాన్ని సెట్ చేయాలన్నమాట. దీంట్లో సుమన్ శెట్టి గారే రీతు కన్నా ముందే అన్ని మెట్ల మీద ప్లాంక్స్ అనేటివి కరెక్ట్గా సెట్ చేశారు. కానీ లాస్ట్ ప్లాంక్ ఏదైతే ఉందో అది కరెక్ట్గానే పెట్టారు, కానీ ఫిట్టింగ్ కరెక్ట్గా చేయలేదు, అంటే ఉల్టా పెట్టారు దాన్ని. కానీ అప్పటికే తనుజ గారు అయిపోయింది ఎక్కేసేయి సుమ్ము ఎక్కేసేయి అని అనడం వలన సుమ్ము పైకి ఎక్కేసేసి దానిపైన నుంచొని ఫ్లాగ్ అయితే పట్టుకున్నాడు. సుమన్ శెట్టి గారు ఫ్లాగ్ పట్టుకునేసరికి రీతువి ఇంకా 3 మెట్లు మిగిలిపోయి ఉన్నాయి. లాస్ట్కి రీతు గారు కూడా మొత్తం అన్ని ప్లాంక్స్ అయితే పెట్టేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సుమన్ గారు పెట్టినటువంటి లాస్ట్ ప్లాంక్ ఏదైతే ఉందో అది సరిగ్గా పెట్టలేదు అని రీతు ఆబ్జెక్షన్ రేజ్ చేసింది. ప్లాంక్స్ అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు పెట్టాలి, అదే కదా గేము. సుమన్ శెట్టి గారు లాస్ట్ ప్లాంక్ కరెక్ట్గా పెట్టలేదు, నేనైతే ప్రతి ఒక్కటి కరెక్ట్గా పెట్టాను అని. అయితే ఇక్కడ సుమన్ శెట్టి గారిని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ సంజన గారు, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు ఏమన్నారు అంటే సుమన్ శెట్టి గారు పెట్టిన తర్వాత చాలా టైం మిగిలింది, ఆ టైంలో ఒకవేళ సంచాలకు అది పైన పెట్టింది టాప్ పెట్టింది కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు అని ఒక్కసారి ఆబ్జెక్షన్ రేజ్ చేసి ఉంటే దిగి మళ్ళీ పెట్టుకునేంత టైము సుమన్ శెట్టి గారికి ఉండింది. కానీ సంచాలకు ఆ విషయం మాత్రం చెప్పలేదు, కాబట్టి అది సంచాలకు పొరపాటు అని చెప్పారు. దానికి తోడు సుమన్ శెట్టి గారు అన్ని ప్లాంక్స్ పెట్టేసిన తర్వాత అయిపోయాయి ఎక్కేసే సుమ్ము అని కూడా తనుజ గారు చెప్పడం జరిగింది. అంటే తను ప్రోత్సహించారు ఎక్కేసేయి నువ్వు ఫ్లాగ్ పట్టేసుకో అన్నట్టుగా. కానీ తర్వాత తనుజ గారు ఏమన్నారు అంటే నేను ఎక్కేసేయి అని అంటే ఎక్కి నువ్వు ప్లాంక్ చూసుకో, నీకు కింద అందకుంటే పైకి ఎక్కి కరెక్ట్గా చూసుకో అని నా ఉద్దేశం అని. మరి తనుజ గారు నిజంగానే అదే ఉద్దేశంతో అన్నారా ఎక్కేసేయని, లేదా ఇంకా వేరే ఉద్దేశంతో అయిపోయింది నిజంగానే ఫ్లాగ్ పట్టుకునే ఉద్దేశంతో అన్నారా, అది ఏంటి అనేది మనకు వీకెండ్లో నాకు సార్ ఒకవేళ రీప్లే చేసి చూపిస్తే మనకు క్లియర్ అవుతుంది. అయితే ముందుగా కంప్లీట్ చేసినటువంటి సుమన్ శెట్టి గారిని కాదని తనుజ గారు రీతుకి క్యాప్టెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. అంటే రీతుని క్యాప్టెన్గా సెలెక్ట్ చేశారనమాట. క్యాప్టెన్ అయ్యాక రీతు అండ్ సుమన్ శెట్టి గారు ఇద్దరు హ్యాపీసే. కానీ తనుజ గారు తీసుకున్నటువంటి డిసిషన్ కరెక్టా కాదా అనేది ఒకవేళ నాకు సార్ పాయింట్అవుట్ చేస్తే దానికి పర్యవసానం ఏమవుతుంది అనేది మనం చూడాలి. గేమ్ అయిపోయాక కూడా మిగిలిన టీమ్మేట్స్ అందరూ తనుజ తీసుకున్న డిసిషన్ కరెక్టే, కానీ తనుజ సంచాలక్ కావడం వలన తను ముందుగా సుమన్ శెట్టికి అంత టైం ఉన్నప్పుడు సుమన్ శెట్టికి ఆ ప్లాంక్ సరిగ్గా పెట్టుకోండి అని ఒక అడ్వైస్ ఇచ్చి ఉంటే కంపల్సరీగా సుమన్ శెట్టి గారే గెలిచేవారు. అది తను చేయలేదు, అది మాత్రం సంచాలక్ చేయవలసిన పని. సంచాలక్ అంటే అదే చూసుకోవాలి కదా, అది తనుజ గారు చేయలేదు అన్నట్టుగా టీమ్మేట్స్ అందరూ మాట్లాడుకున్నారు. సో ఈ విషయము అండ్ దివ్య తనుజ మధ్యలో జరిగినటువంటి గొడవ విషయము ఈ వీక్ నాకు సార్ ఎత్తే అవకాశం ఉంది.